మిత్రులారా, ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు నిండిన సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించినటువంటి అతి కీలకమైనటువంటి ఒక ఫంక్షన్ మహారాష్ట్రలోని అమరావతిలో అక్టోబర్ 5వ తేదీన జరగనుంది. ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా ఎవరిని పిలిచారో తెలుసా మీకు? కొంతమంది దృష్టికి వచ్చే ఉంటుంది. చాలామంది ఈ విషయాన్ని పట్టించుకొని ఉండరు. అతి కీలకమైనటువంటి విషయం. ఆశ్చర్యపోతారు మీరు. ఎవరిని పిలిచారంటే చీఫ్ గెస్ట్గా ఈ దేశపు అత్యున్నత న్యాయస్థానానికి చెందినటువంటి ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవై తల్లి కమల్ తాయిని పిలిచారండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన తల్లి, వీరికి ఆర్ఎస్ఎస్ 100 ఇయర్స్ ఫంక్షన్కి ఏమిటి లింకు? ఇది ఇప్పుడు పెద్ద వైరల్ టాపిక్ అక్రాస్ ద కంట్రీ. మతలబ్ ఏమై ఉంటుంది? జుట్టు పీక్కుంటున్నారు. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యాఖ్యానిస్తున్నారు, విశ్లేషిస్తున్నారు. మనము కూడా ఏమై ఉంటుంది అనేటటువంటిది మాట్లాడదాం చివరిలో. అయితే ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి అసలు ఈ బిఆర్ గవై ఫ్యామిలీ, ఆర్ఎస్ఎస్, వీళ్ళకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, అసలు ఉందా అంటే ఆశ్చర్యంగా గవై ఫ్యామిలీ అంతా కూడా అంబేద్కరైట్స్ అండి. అంబేద్కరైట్సు బుద్ధిస్టు ఫ్యామిలీ. ఈ జస్టిస్ బిఆర్ గవై తండ్రి అంటే ఈ కమల్ తాయి భర్త ఎవరు? ఆర్ఎస్ గవై. ఆయన చాలా ప్రామినెంట్ లీడరు, సోషల్ యాక్టివిస్టు. డాక్టర్ అంబేద్కర్ స్థాపించినటువంటి రిపబ్లికన్ పార్టీలో కీలకమైనటువంటి నేతగా చేసినటువంటి వాడు. బీహార్, కేరళ, సిక్కిం రాష్ట్రాలకు గవర్నర్గా చేసినటువంటి వాడు. ఎవరు? మన చీఫ్ జస్టిస్ బిఆర్ గవై తండ్రి. అదిగో ఆయన భార్య కమలాతాయి, మన బిఆర్ గవై తల్లి. ఆమెను చీఫ్ గెస్ట్గా ఆర్ఎస్ఎస్ ఫంక్షన్కి పిలవడం ఏమిటి అనేటటువంటిది పెద్ద చర్చనీయాంశమవుతుంది. న్యాయస్థానాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి పొలిటికల్ ఆర్గనైజేషన్స్కి లేదా రిలీజియస్ ఆర్గనైజేషన్స్కి ఏమాత్రం లింకు ఉండడానికి వీల్లేదు. అది వేరు, ఇది వేరు అని కదా మనం మాట్లాడుకుంటున్నాం. పవిత్రమైనటువంటి నీతిపూర్వకమైనటువంటి మాటలేవో మనం మాట్లాడుకుంటాం, కానీ పరదా వెనక జరిగేటటువంటివి ఇవి ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ గవై ఫ్యామిలీ గురించి మాట్లాడుకునేటప్పుడు ఒకటి కీలకమైనటువంటి విషయం ఒకటి మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఈ కమల్ తాయి బిఆర్ గవై తల్లి, అలాగే ఆర్ఎస్ గవై పత్ని. ఆమె సోషల్ యాక్టివిస్టు, ఎడ్యుకేషనిస్టు. అలాగే ఆమె శ్రీ దాదాసాహెబ్ గవై చారిటబుల్ ట్రస్ట్ హెడ్. ఆమె కూడా చాలా క్రియాశీలమైనటువంటి కార్యకలాపాల్లో ఉండేటటువంటి వ్యక్తి. కానీ స్ట్రాంగ్ అంబేద్కరైట్. వీరికి ఆర్ఎస్ఎస్కి సంబంధం ఏంటి అనేటటువంటిది అన్నమాట. అంటే ఆర్ఎస్ఎస్ అలాగే దాని వెనక ముందో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ బీజేపీ వారు అంబేద్కరైట్స్ని, అంబేద్కర్ భావజాలంతో ఉన్నటువంటి ఆయా పీడిత కులాలనండి, తాడిత కులాలనండి, నిమ్మన వర్ణాలనండి, దళిత వర్ణాలనండి, ఏమైతేనండి వాటినన్నిటినీ కూడా పూర్తిగా ఆకర్షించుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ చీఫ్ జస్టిస్ బిఆర్ గవై తల్లిని చీఫ్ గెస్ట్గా అక్కడ పిలిచారు. కార్డు కూడా ప్రింట్ చేసేశారు, ఆహ్వాన పత్రం కూడా ప్రింట్ అయ్యింది. ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే ఈ చర్చలో ఏమిటంటే బిఆర్ గవై, ఎందుకంటే ఆయన ఉన్నత న్యాయస్థానంలో అత్యున్నత పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం కామెంట్ చేయకూడదు. బహుశా తల్లిని ఆ ఫంక్షన్కి వెళ్లకుండా ఉండడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడేమో. వెళితే ఈ మరక తనకు అంటుకుంటుంది. అంటే
తన తల్లిని చీఫ్ గెస్ట్గా పిలవడం ద్వారా తనకేదో గేలం వేశారు అని చెప్పి అందరూ అనుకుంటారని చెప్పి ఆయన బహుశా తల్లిని వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు అనేది ఒక వార్త కాదు. అసలు రాజకీయాలకి అలాగే న్యాయస్థానాలకి దీనికి సంబంధం ఏమిటి, ఇది వ్యక్తిగతమైన విషయం అని చెప్పి ఈ బిఆర్ గవాయ్ అన్నగారు ఎవరు, డాక్టర్ రాజేంద్ర గవాయ్, ఆయన ప్రామినెంట్ లీడరు, రిపబ్లికన్ పార్టీ మెంబరు, ఆయన అంటున్నాడు అనమాట. ఆయన ఏమంటున్నాడు అంటే ఇది వ్యక్తిగతమైనటువంటి వ్యవహారము, పర్సనల్ వ్యవహారము, ఏ ఫంక్షన్కి వెళ్ళాలి ఏ ఫంక్షన్కి వెళ్ళకూడదు అనేటటువంటిది ఇది వ్యక్తిగతమైనటువంటి విషయము, ఇది మా ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయము, దీన్ని మా తమ్ముడు అలాగే ఆయన ఉన్నటువంటి పదవి దీంతో లింక్ పెట్టడం ఏమిటి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ తల్లికి ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య అటా ఇటా తేల్చుకోలేక పాపం సతమతం అవుతూ ఉంది ఆ తల్లి. ఆ ఘర్షణ ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదొక పాయింట్. ఇంకొక పాయింట్ దగ్గరికి వద్దాం. న్యాయస్థానాల్లో, అదిగాక అత్యున్నత న్యాయస్థానాల్లో పనిచేసినటువంటి ప్రధాన న్యాయమూర్తులు కానీ న్యాయమూర్తులు కానీ తమ పదవీకాలం పూర్తి చేసుకున్న తర్వాత ఏవో జీవిత చరిత్రలో లేదా పుస్తకాలు రాసుకోవడమో చదువుకోవడమో అలా కాలక్షేపం చేయాలి తప్ప ఎలాంటి రాజ్యాంగపరమైన పదవులు చేపట్టకూడదు. ఇది ధర్మ ప్రకారం మనం మాట్లాడుకునే మాట, అంతేగాని రాజ్యాంగంలో ఎక్కడ రాసి లేదు. అందుకనే వీళ్ళందరూ కూడా చాలామంది న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు తమ పదవీ కాలం తర్వాత ఉన్నత పదవుల్లోకి వెళుతున్నారా అంటే వాళ్ళని ఉన్నత పదవుల్లో కూర్చోబెడుతున్నారు. ఎవరు? ఏలిన వారు, పాలకులు. ఇక్కడ ఈ మధ్యనే జస్టిస్ చంద్రచూడ్ అయోధ్య తీర్పు ధర్మాసనంలో ఆయన కూడా భాగమే కదా. ఆయన ఈ మధ్య ఒక దుమారం రేపాడు కదా. ఆయన ఒక శ్రీనివాసన్ జైన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, ఆయన న్యూజిలాండరీలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఒక దుమారం లేపాడు. అసలు అది అంటే తాము ఇచ్చినటువంటి అయోధ్య మీద తాము 2019లో ఇచ్చినటువంటి తీర్పుకు భిన్నంగా ఆయన మాట్లాడాడు. అసలు అక్కడ ఆ రామ్లల్లా విగ్రహాలు పెట్టడము అది ఇదంతా కూడా మరి అక్కడ బాబ్రీ మసీదు విధ్వంసము ఇదంతా కూడా నిజంగా జరిగి ఉండాల్సింది కాదు, అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కార్యకలాపం అది ఇది అని చెప్పేసి ఆ 5 జడ్జెస్ ధర్మాసనం అభిప్రాయపడింది. ఈయన ఏమిటంటే కొత్తగా ఒక కొత్త రాగం మొదలుపెట్టింది ఏమిటి అంటే అసలు అపవిత్రమైనటువంటిది ఎప్పుడో ఆలయాన్ని కూల్చేసి 16వ శతాబ్దంలో బాబ్రీ మసీదు కట్టడంతోనే అక్కడ ఆలయాన్ని అపవిత్రం చేయడం అనేటటువంటిది అసలు అక్కడే జరిగిందనే చెప్పి ఆయన అనడంతో పెద్ద దుమారం చేసింది. అయితే ఇక్కడ మనకు తెలుసు అయోధ్య తీర్పు ఇచ్చినటువంటి ఒక 3 ఇప్పుడు చంద్రచూడ్కి బహుశా ఏం పదవి ఇస్తారో ఏమో, గవర్నరా లేకపోతే రాజ్యసభ ఏమిటో మనకు తెలియదు. ఆయన పదవిలో ఉండగానే గణేష్ పూజకి ప్రధాని నరేంద్ర మోడీని పిలవడం ఇదంతా కూడా జరిగింది కదా. సో వ్యక్తిగతంగా అంటే న్యాయమూర్తులు న్యాయపరమైనటువంటి తీర్పులు చెప్పడమే కాదు, తమ పదవికి ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి ధర్మపరమైనటువంటి ఆ పవిత్రత ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. అది జరగటం లేదు ఇక్కడ. జస్టిస్ చంద్రచూడ్ ఆ విధంగా తాము ఇచ్చిన తీర్పునే ఖండిస్తూ తద్భిన్నమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చేస్తున్నాడు. సరే, దానికి ప్రతిఫలంగా ఆయన ఏం పొందుతాడో తెలీదు. అలాగే అసలు అయోధ్య తీర్పులో కీలకమైనటువంటి ఆ ధర్మాసనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది ఆల్రెడీ, ముఖ్యంగా జస్టిస్ రంజన్ గొగోయ్, ఆయన ఆ ధర్మాసనంలో ఉన్నాడు, అయోధ్య తీర్పు ధర్మాసనంలో. ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత ఏమయ్యాడు? రాజ్యసభ మెంబర్ అయ్యాడు. అలాగే ఎస్సీ జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి సయ్యద్ అబ్దుల్ నజీర్, ఆయన కూడా అయోధ్య బెంచ్లో భాగంగా ఉన్నాడు. ఆయన కూడా గవర్నర్ ఆఫ్ ఏపీ అయ్యాడు. ఆ తర్వాత అశోక్ భూషణ్, ఈయన కూడా జడ్జి,
ఆయన కూడా ఆ అయోధ్య తీర్పు ధర్మాసనంలో పార్టీ. సో ఆయన ఏమయ్యాడు, చైర్పర్సన్ అయ్యాడు. దేనికి? ఎన్సిఎల్ఏటి అంటే నేషనల్ కంపెనీ లా అపెలేట్ ట్రిబ్యునల్, దానికి ఆ పదవికి చైర్మన్గా నియుక్తుడయ్యాడు. ఇప్పుడు చంద్రచూడ్ ఏమవుతాడో తెలియదు. తర్వాత ఇప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ తల్లిని ఇంత గౌరవప్రదమైనటువంటి స్థానంలో వాళ్ళు ఆర్ఎస్ఎస్ వారు కూర్చోబెడుతున్నారు కాబట్టి రేపు రిటైర్మెంట్ తర్వాత మరి బిఆర్ గవాయ్ ఏమవుతారో తెలియదు. కానీ గవాయ్ ఫ్యామిలీ అంతా కూడా స్ట్రాంగ్ అంబేద్కరైట్లు. గవాయ్ తండ్రి ఆర్ఎస్ గవాయ్ అన్నానే 3 రాష్ట్రాల గవర్నర్గా చేసిన ఆయన అంబేద్కర్ బుద్ధిజం స్వీకరించినప్పుడు ఆయన కూడా అంబేద్కర్తో పాటు ఉన్నాడు, ఆయన కూడా బుద్ధిజం స్వీకరించాడు. ఇలాంటి ఫ్యామిలీ. మరి అంబేద్కర్ని ఇప్పుడు ఓన్ చేసుకుంటానికి, అంబేద్కర్ యొక్క లెగసీని కొనసాగిస్తున్నటువంటి కులాలు శ్రేణులు అన్నింటినీ కూడా తమ ఓన్ చేసుకోవడానికి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఏమేమి చేస్తున్నారో అందులో ఒక భాగంగా ఇది మనం చూడవచ్చు. సరే, ఇప్పుడు బిఆర్ గవాయ్ తల్లి అక్కడికి వెళ్తుందా లేదా అనేది ఆమె మీమాంసలో ఉంది. కానీ అసలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని తయారు చేసిన మరుక్షణమే వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్. అందులో మనుస్మృతి అనేది విస్మృతికి గురైంది, మనుస్మృతిని పట్టించుకోలేదు, మనుస్మృతికి విరుద్ధంగా తయారు చేశారు రాజ్యాంగాన్ని అని చెప్పి ఆనాడు గగ్గోలు పెట్టారు. ఆ తర్వాత హిందూ కోడ్ తీసుకొచ్చినప్పుడు అంబేద్కర్ శవయాత్రలు చేశారు. అంబేద్కర్ శవాన్ని తయారు చేసేసి బొమ్మలుగా ఎక్కడ పడితే అక్కడ ఊరేగించారు. తర్వాత ఈ దేశంలో రిజర్వేషన్స్ అనేటటువంటివి అమలు జరుగుతున్నప్పుడు ఏ దశలో ఏ ఉద్యమాలు జరిగాయి, వాటి వెనక ఉన్నటువంటి కీలకమైన పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఎవరో అవన్నీ మనకు తెలుసు. ఇవంతా చరిత్ర. కానీ ఈ చరిత్ర అంతా పక్కన పెట్టి అంబేద్కర్ మావాడు అని చెప్పేసి అంబేద్కర్ని ఓన్ చేసుకునేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇది జరుగుతుందా ఏమిటి అనేటటువంటిది. ఏది ఏమైనా సరే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఫంక్షన్కి జస్టిస్ బిఆర్ గవాయ్ తల్లిని పిలవడం అనేటటువంటిది ఆమెకు పెద్ద ధర్మ సంకటము. సరే, అంబేద్కర్ రైట్స్కి కూడా పెద్ద ధర్మ సంకటము. ఇది ఏం జరుగుతుంది ఏమిటి అనేది చాలా కీలకంగా ఆలోచించాలి, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ దేశంలో. కానీ బిఆర్ గవాయ్కి మాత్రం చాలా పెద్ద అగ్ని పరీక్ష అండి ఇది. మరి దీన్ని తల్లిని ఆయన వారిస్తాడా, లేకపోతే తనకు సంబంధం లేదని చేతులు దులిపేసుకుంటాడు ఏమిటో తెలియదు. కానీ మొత్తానికి ఇట్లాగా రాజకీయాలు పైకి జరుగుతున్నదొకటి, లోపల జరుగుతున్నదొకటి మనం అర్థం చేసుకొని దేని లింకు ఏమిటి ఎలా ఉంది అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మన ఆచరణను ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవాలి. లేకపోతే బుట్టలో పడిపోతాం, బోనులో ఇరుక్కుంటాం, వలలో పడిపోతాం, చిక్కుకోవాలన్నమాట. ఎవరెవరు ఏ తంత్రాలు రచిస్తున్నారు ఏమిటి అనేటటువంటిది చూడండి. ఆర్ఎస్ఎస్ బీజేపీ వేస్తున్నటువంటి ఎత్తుగడలు, పన్నుతున్నటువంటి వ్యూహాలు ఆహాహాహా అద్భుతం కదా. మరి ఆ కమల్ తాయి గారు ఏం చేస్తారో, వెళ్తారో లేదో మనకు తెలియదు. వేచి చూద్దాం. ఇంకా 4 రోజులు టైం ఉంది కదా. థ్యాంక్ యూ.